ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని చూస్తూ సహించలేకపోయానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని ముందు అనుకున్నా ఆవేశం పట్టలేక మైక్ విసిరానని అంటున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఈరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గవర్నర్ పైకి ఆయన హెడ్ ఫోన్స్ విసిరివేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతారని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈరోజు గవర్నర్ ప్రసంగంలో మీరు వ్యవహరించిన తీరు చూస్తే సమాజం సిగ్గుపడే విధంగా ఉందని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సిగ్గు సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు నియంత ప్రభుత్వానికి లేదు. నలుగురు చేతిలో రాజ్యాన్ని నిలిపిస్తూ 4 కోట్ల మందిని పీడించి దోసుకుంటున్న ఈ ప్రభుత్వం 1,50,000 కోట్ల బడ్జెట్ ప్రసంగం అయినది. ఈ ప్రసంగం 20 ఏళ్ళ నా ఎమ్మెల్యే జీవితంలో ఇలాంటి చెత్త ప్రసంగం చూడలే. ఈసారి బాగా ఊహించాను నేను. ఎందుకంటే ఈయన నిన్న మొన్న రైతుల గురించి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ, ముఖ్యంగా ఎగ్జాంపుల్ తీసుకుందాం, ప్యాడీకి 2200 2300 పెట్టుబడి అవుతుంది, ఒక 1000 బోనస్ ఇస్తే మోడీ గారు అయ్య సొమ్ము పోద్దా అన్నాడు. మోడీ గాడు అన్నాడు. మేము ఆ భాష మాట్లాడడం అంటే ఇంత మాట్లాడితే మేమనుకునేది ఏంటంటే ఈసారి రైతుల గురించి బడ్జెట్ ప్రసంగంలో అన్ని పంటలకు సబ్సిడీ ప్రకటిస్తారని మేము అనుకున్నాం. బోనస్ అది లేకపోవడం. ఒక విషయం చెప్పండి, మీరు నిరసన తెలపడానికి చాలా రకాలు ఉంటాయి, కానీ ఈ రకంగా మీరు భౌతికంగా ఒక హెడ్ ఫోన్స్ తీసుకొని ఒక గవర్నర్ పైకి, అదేవిధంగా ఒక మండలి చైర్మన్ పైకి మీరు విసరడం ఎంతవరకు కరెక్ట్? ఈయన గతంలో ఇదే గవర్నర్ మీదకి పుస్తకాలతో దాడి చేసిండు. సమస్య తీవ్రతను బట్టి తెలంగాణ ఉద్యమం కోసం మనుషుల మీద ఎక్కుకుండా పోయి గవర్నర్ గల్ల పట్టుకునేంత పని చేసిండు. నేను ఆ పని చేయలే. రైతుల మద్దతు ధర మీరు ఎందుకు పెంచరు? కేంద్రం మీద నిందలేసే బదులు ఈ రోజు మీ పైన సస్పెన్షన్ వేటు వేస్తామని చెప్పి కేంద్రం మీద నిందలేసేటప్పుడు నీ దగ్గర ధనిక రాష్ట్రం చెప్పుకున్నప్పుడు క్వింటాలకు 1000 రూపాయలు కందులకు గతంలో మీ 9,000 అమ్మిన మా ప్రభుత్వం ఇలా 5,000 అమ్ముతాం అంటే కడుపు మంతుందండి రైతుల బాధలతోని. ఆ బాధలతో చేద్దామంటే మార్చలు అడ్డం పోయినరు. అలా నా కాలుకి తీవ్రమైన గాయాలైనాయి. అందులో వాళ్ళ ఘర్షణ చెప్పండి, ఈ రోజు మీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుంది. ఒక పైన మీ పైన చర్యలు తీసుకుంటే ఏంటి? ఆయన మీద చర్య తీపించుకుంటాం. ప్రజల దగ్గరికి పోయి గ్రామాలు తిరిగి రైతులని జమ చేసి ఈయన ప్రభుత్వాన్ని దింపే కార్యక్రమం చేస్తా. ఆయనకు ప్రజలే చర్యలు తీసుకునే రోజు దగ్గరకు వచ్చి ఆయన ఈ చివరి బడ్జెట్ ఆయన అసెంబ్లీకి రాకూడదు, చివరి రాకేది ఆయన. కానీ ఈరోజు మీరు ఏదైతే హెడ్ ఫోన్స్ ఇస్తారో ఈయనతో స్వామిగౌడ్ హాస్పిటల్ చేరాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కూడా హాస్పిటల్ చేస్తాను. దీనికి కూడా కారణం మార్షల్స్ని ఎందుకు పెట్టిండు అక్కడ? నా కాలికి గాయాలనే ఫ్రాక్చర్ అయింది. దీనికి నేను హాస్పిటల్కి పోతున్నా. అది వాళ్ళ తప్పు కాదా? పోడియం దగ్గర పోయి ఆపడానికి నాకు హక్కు లేదు. అది చేసిన దాని మీద నాకు కోపం వచ్చింది. 20 ఏళ్ళకి వెళ్ళి పోడియం దగ్గర వాళ్ళు పోయిన మేము పోతాం. ఇలా పార్లమెంట్లో పోడియం దగ్గర పోతున్నావు. నువ్వెవరికి ఆపుతానికి? ఈరోజు నియంత రాజ్యం నడవదు ఇక్కడ. ఆయన నియంత రాజ్యం నడవదు. వార్నింగ్ ఇస్తున్నాం. కేసీఆర్ అసెంబ్లీ నడిపించే పద్ధతి ఇది కాదు. ప్రజాస్వామ్యంలో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆ గతంలో ఉన్న ప్రాక్టీస్తోనే మేము చేస్తున్నాం.